అందుకే శ్రేష్టమైనది కావాలి మనకి. అన్నిటిలోనూ కూడా మరి ఎలాగ ఉండాలంటే ఫైన్గా ఉండాలన్నమాట. కనుక ఈ రక ఫైన్ అనేటటువంటిది మనకి ఎలాగుంటుందంటే, ఎలా ఉన్నామమ్మని అడిగితే ఫైన్ అంటామా లేదా? అన్నాం కదమ్మా. కనుక ఫైన్గా ఉండాలన్నమాట. మనం శ్రేష్టమైనటువంటి జ్ఞానముతో ఉన్నటువంటి వాడని, బుద్ధి కలిగినటువంటి వాడని దానియేలుని గురించినటువంటి మనము ఈ విషయం విన్నాం. రాజభవనంలో ఉన్నవాడే, రాజు ఇచ్చినటువంటి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నవాడే, అయినా కూడా షడ్రక్ మేషక్ అనే అబేద్నెగోలకి ఏమొచ్చింది? వారికి ఎంత రాజభవనంలో ఉన్నప్పుడు కూడా అగ్ని వంటి శ్రమ వచ్చేసింది. ఈ అగ్ని వంటి శ్రమ వచ్చినప్పుడు కూడా వారు వెనక్కి తిరిగారా? తిరగలేదు. సన్నిధి యొక్క ప్రభావం అటువంటిది, వెనక్కి తిరగలేదు. కానీ తిరిగి అయ్యో నా బ్రతికే కావాలి కానీ ఇంక నేను అగ్నిగుండం వద్దు బాబు, నాకు నేను మామూలుగా బ్రతికేస్తాను, మీ దేవతల్ని పూజిస్తాను, మీ విగ్రహాలకే పూజ చేస్తాను అని అనలేదండి. ఇంకా అన్నారా? అనలేదు. అనలేదు కాబట్టి వారి యొక్క పేరు ఈరోజు వరకు కూడా మనం ఏం చేస్తున్నామో చెప్పుకుంటూ ఉన్నాం. వారిలాగా మనం ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము.